హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఎన్నో సంవత్సరాల నుంచి చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు యమహా XSR 155 కోసం. ఫైనలీ మన ఇండియన్ మార్కెట్లోకి యమహా కంపెనీ వాళ్ళు నిన్న అఫీషియల్గా లాంచ్ చేశారు. మంచి స్పెసిఫికేషన్స్ అలాగే మంచి ప్రైజ్లో ఆ వెహికల్ అయితే లాంచ్ చేశారు. కాబట్టి ఆ వెహికల్ కొనుక్కోవాలా, యమహా MT-15 కొనుక్కోవాలా అని చెప్పేసి చాలామంది ఇప్పుడు కన్ఫ్యూజన్లో ఉన్నారనమాట. ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ అయితే ఎక్కువైపోయినాయి నాకు. వాళ్ళ కోసం ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తూ ఉన్నాను. ఈ రెండింటిలో మీకు ఏది సెట్ అవుతుంది, స్పెసిఫికేషన్స్ ఏంటి, ప్రైస్ ఎంత అనే దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాము. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఫస్ట్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాము. లాస్ట్లో మీకు ఒక కంక్లూజన్ అయితే ఇచ్చేస్తాను. MT-15లో ఇంజిన్ విషయానికి వస్తే 4 valves లిక్విడ్ కూల్డ్ 155cc BS 6.2 SOS ఇంజిన్ లభిస్తూ ఉంది. 18.4 PS పవర్, 14.2 Nm టార్క్ అయితే ఆ ఇంజిన్ జనరేట్ చేసిద్ది. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఉంది. అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అయితే ఆ వెహికల్ ఉండిద్ది కాబట్టి గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ ప్రాబ్లం అయితే ఏం లేదు. ట్రాన్స్మిషన్ అయితే చాలా స్మూత్గా ఉంది. సేమ్ MT-15లో ఏదైతే ఇంజిన్ ఉందో అదే ఇంజిన్ అయితే XSR 155లో యూజ్ చేశారు. అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశారనమాట. డిఫరెన్సెస్ అయితే ఏం లేదు. పవర్ అండ్ టార్క్ కూడా సేమ్ అయితే ఉండిద్ది కాబట్టి పెర్ఫార్మెన్స్ అయితే రెండింటిలో కూడా బాగానే ఉండిద్ది. మీరు ఏ వెహికల్ పర్చేస్ చేసినా సరే సేమ్ పెర్ఫార్మెన్స్ అయితే నోటీస్ చేస్తారు. బ్రేక్స్ విషయానికి వస్తే రెండు వెహికల్స్లో కూడా సేమ్ బ్రేక్స్ అయితే ఉంటాయి. ఫ్రంట్స్ అయినా 282mm డిస్క్ బ్రేకు, బ్యాక్స్ అయినా 220mm డిస్క్ బ్రేకు, డ్యూయల్ ఛానల్ ABSకి సపోర్ట్ చేస్తాయి. అలాగే మీకు ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది. XSR 155లో స్కిప్ చేయలేదు, రెండింటిలో కూడా ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఉంది. సస్పెన్షన్ కూడా మీకు సేమ్ అయితే ఉండిద్ది. ఫ్రంట్స్ అయినా 37mm అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. బ్యాక్స్ అయినా మోనోషాక్ అయితే ఉండిద్ది. సేమ్ అదే సస్పెన్షన్ అయితే XSRలో ఉండిద్ది. అలాగే రెండు వెహికల్స్లో కూడా డెల్టా బాక్స్ చాసిస్ అయితే ఇచ్చారు. హై స్పీడ్ స్టేబిలిటీ చాలా బాగుండిద్ది. రెండు వెహికల్స్లో కూడా బ్యాక్స్ అయినా మీకు అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ అయితే ఇచ్చారు. చాలా లైట్ వెయిట్ అయితే ఉండిద్ది. పెర్ఫార్మెన్స్ హై స్పీడ్స్లో చాలా బాగుండిద్ది అనమాట. ఈవెన్ టైర్స్ కూడా సేమ్ అయితే ఉన్నాయి. 17 ఇంచ్ alloy వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో మీకు ఈ రెండు వెహికల్స్ అయితే లభిస్తూ ఉన్నాయి. ఫ్రంట్ 100/80 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. ఇది నార్మల్ టైర్ అనమాట. బ్యాక్స్ అయినా 140/70 సెక్షన్ టైర్తో లభిస్తూ ఉంది. బ్యాక్స్ అయినా రేడియల్ టైర్ అయితే యూజ్ చేశారు. కొంచెం గ్రిప్ అయితే బాగుండిద్ది అనమాట హై స్పీడ్స్ వెళ్ళినప్పుడు. డైమెన్షన్స్ విషయానికి వస్తే MT-15లో గ్రౌండ్ క్లియరెన్స్ అనేది 170mm అనేది ఇచ్చారు. సీట్ హైట్ విషయానికి వస్తే 810mm అనేది ఉంది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే 10 లీటర్స్ అయితే అందులో పట్టిద్ది. E20 పెట్రోల్ కి సపోర్ట్ చేసింది. ఫైబర్ ఫ్యూయల్ ట్యాంకు. వెయిట్ విషయానికి వస్తే 141 kgs అనేది ఉంది. ఇంకా XSR 155 విషయానికి వస్తే అఫీషియల్ వెబ్సైట్ లో 120mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే చూపిస్తా ఉంది. సేమ్ చాసిస్, సేమ్ సస్పెన్షన్, సేమ్ టైర్స్, సేమ్ ఇంజిన్ షేర్ చేసుకుంది కాబట్టి ఇందులో కూడా కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఎక్కువే ఉండిద్దని అనుకుంటున్నాను. అది మిస్టేక్ వల్ల వాళ్ళు అలా మెన్షన్ చేశారేమో నాకైతే తెలియదు, కానీ అంత తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉండదు. పెద్ద పెద్ద సూపర్ బైక్స్కే 135-140mm అయితే ఇస్తారనమాట. ఇందులో అంత తక్కువ అయితే ఖచ్చితంగా ఉండదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ 120mm గ్రౌండ్ క్లియరెన్స్ నిజమైతే మాత్రం అది అసలు వేస్ట్ అనమాట. చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్స్ కూడా ఈజీగా తగిలే అవకాశం అయితే ఉంది. కాబట్టి గ్రౌండ్ క్లియరెన్స్ గురించి కొంచెం సేపు పక్కన పెడదాము. ఇంకా సేమ్ అదే సీట్ హైట్ అయితే ఇచ్చారు. 810mm అనమాట. అంటే 5.5, 5.6 ఆ హైట్ వాళ్ళు అయితే ఈ వెహికల్ ఈజీగా రైడ్ చేయగలరు. 10 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ, ఫైబర్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇచ్చారు. అలాగే 137 kgs వెయిట్ అనమాట. 4 kgs వెయిట్ అయితే తగ్గింది XSR 155. సో MT-15 వెయిట్ చాలా తక్కువ నేను రైడ్ చేసినప్పుడు. ఇది ఇంకా మీకు వెయిట్ తగ్గింది కాబట్టి చాలా లైట్ వెయిట్లో మీకు ఈ వెహికల్ అయితే అందుబాటులో ఉండే అవకాశం అయితే ఉంది. లైట్స్ విషయానికి వస్తే MT-15లో అన్ని కూడా LED లైట్స్ అయితే యూజ్ చేశారు. హెడ్ లైట్ కానీ, టేల్ లైట్ కానీ, సిగ్నల్ లైట్స్ కానీ మొత్తం LEDతో లభిస్తూ ఉంది. సో XSR 155 ప్రైస్ తగ్గించడానికి కాంప్రమైజ్ అయితే ఎక్కడ అవ్వకుండా ఆ వెహికల్లో కూడా మొత్తం LED లైట్స్ అయితే యూజ్ చేశారు. ఇప్పుడు ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాము. యమహా కంపెనీ వాళ్ళు MT-15లో కన్సోల్ ఏదైతే ఉందో దాన్ని రీసెంట్గానే అప్డేట్ చేశారు. ఫుల్లీ డిజిటల్ కలర్ TFT కన్సోల్ అనమాట. బ్లూటూత్, 10x10 నావిగేషన్, స్పీడోమీటర్, ఓడోమీటర్, లో ఫ్యూయల్ వార్నింగ్, మాల్ ఫంక్షన్ లైట్, ఇట్లాంటి బేసిక్ ఫీచర్స్ అయితే మీకు ఆ కన్సోల్లో చూపిస్తూ ఉండిద్ది. అంటే డే టు డే లైఫ్లో ఏవైతే మనకి ఫీచర్స్ కావాలో అవన్నీ ఆ కన్సోల్లో ఉంటాయి. అదే XSR 155లో చూసుకున్నట్లయితే ఫుల్లీ డిజిటల్ రౌండ్ LCD కన్సోల్తో లభిస్తూ ఉంది. కొంచెం చిన్న కన్సోల్ అని చెప్పుకోవచ్చు. డే టైమ్ అంత విజిబిలిటీ అయితే ఉండదని నేను అనుకుంటున్నాను. వన్స్ ఆ వెహికల్ వచ్చిన తర్వాత కన్సోల్ విజిబిలిటీ ఎలా ఉంది ఏంటని చెప్పేసి మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో బ్లూటూత్ అయితే ఉందో లేదో నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, మేబీ ఉండొచ్చు. ఇంకా లో ఫ్యూయల్ వార్నింగ్, మాల్ ఫంక్షన్ లైట్, స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్స్ ఇవన్నీ కామన్ ఫీచర్స్ అయితే ఉంటాయి. సీట్ విషయానికి వస్తే MT-15 కొద్దిగా షార్ట్ అయితే ఉండిద్ది. సింగిల్ షార్ట్ సీట్తో లభిస్తూ ఉంది. బ్యాక్ సైడ్ పిలియన్ రైడర్కి అంత కంఫర్ట్ అయితే ఏమీ ఉండదు. కానీ XSR 155లో సింగిల్ లాంగ్ సీట్తో లభిస్తూ ఉంది. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కంఫర్ట్ కూడా కొంతవరకు బెటర్ అనమాట. MT-15తో కంపేర్ చేసుకుంటే ఆ వెహికల్ కొంచెం బెటర్ కంఫర్ట్ అయితే ఉండే అవకాశం ఉంది. ఇంకా మెటల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఉండిద్ది, సారీ గార్డ్ అయితే ఉండిద్ది, సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ అయితే ఉండిద్ది. ఇవన్నీ ఈ రెండు వెహికల్స్లో కామన్గా ఉన్నాయి. అలాగే రెండు వెహికల్స్ కూడా సింగిల్ పీస్ మెటల్ వైడ్ హ్యాండిల్ బార్తో లభిస్తూ ఉన్నాయి. చాలా వైడ్ అయితే ఉంటాయి. రైడింగ్ కంఫర్ట్ అయితే చాలా బాగుంటుంది రెండు వెహికల్స్లో కూడా. నేను MT-15 రైడ్ చేసినప్పుడు చాలా కంఫర్టబుల్గా ఎంజాయ్ చేస్తూ రైడ్ చేశాను. కలర్స్ విషయానికి వస్తే MT-15 టోటల్గా మీకు 6 కలర్స్లో లభిస్తూ ఉంది. అదే XSR 155 విషయానికి వస్తే 4 కలర్స్లో మీరైతే చూస్ చేసుకోవచ్చు. గ్రీన్, బ్లూ, రెడ్, గ్రే.
ఈ 4 కలర్స్లో మీకు నచ్చిన కలర్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. నాకైతే మాత్రం గ్రీన్ కలర్, గ్రే కలర్ అయితే చాలా బాగా నచ్చినాయి. ప్రైస్ విషయానికి వస్తే Yamaha MT-15 2 lakhsలో మీరు పర్చేస్ చేయొచ్చు. GST రూపంలో చాలా వరకు ప్రైస్ డ్రాప్ అయింది కాబట్టి మీకు 2 lakhs లోపే టాప్ ఎండ్ వేరియంట్ అయితే వచ్చేస్తా ఉంది. అదే XSR 155 విషయానికి వస్తే లాంచ్ ప్రైస్ కింద 1,50,000 రూపాయలు ఎక్స్ షోరూమ్ ప్రైస్ పెట్టారు. ఓవరాల్గా అన్ని యాడ్ చేసుకున్నట్లయితే 1,90,000 రూపాయల మీకు ఆ వెహికల్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఒక 10,000 రూపాయలు తక్కువలోనే మీరు Yamaha XSR 155 అయితే పర్చేస్ చేయొచ్చు. ఈ రెండు వెహికల్స్లో ఏ వెహికల్ పర్చేస్ చేయాలన్నా సరే ఈఎంఐలో మినిమం డౌన్ పేమెంట్ వచ్చేప్పటికి 30,000 40,000 రూపాయల నుంచి మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ రెండు వెహికల్స్ మధ్యన మెయిన్ స్పెసిఫికేషన్స్ పరంగా డిఫరెన్సెస్ అయితే ఇంజన్ సేమ్ అయితే ఉంది, బ్రేక్స్ సేమ్ అయితే ఉన్నాయి, సస్పెన్షన్ సేమ్ ఉంది, టైర్స్ సేమ్ ఉన్నాయి, ఆల్మోస్ట్ మీకు డైమెన్షన్స్ కూడా సేమ్ అనమాట. లైట్స్ దగ్గర కొద్దిగా డిఫరెన్సెస్ అయితే మీరు నోటీస్ చేస్తారు. MT-15 హెడ్లైట్ డిజైన్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇదేమో రౌండ్ హెడ్ లైట్, కొద్దిగా యూనిక్గా కావాలనుకుంటే మీరు ఈ వెహికల్ కన్సిడర్ చేసుకోవచ్చు. రెట్రో స్టైల్ డిజైన్లో కావాలి అని అనుకుంటే. MT-15 ఒక మైనస్ ఏంటంటే బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కంఫర్ట్ అయితే అంతేమీ ఉండదు. కానీ XSR 155 బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ అయితే కొద్దిగా పెద్దగా ఉండిద్ది కాబట్టి కొంతవరకు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఒక 100 కిలోమీటర్స్ కంటిన్యూగా పిలియన్ రైడ్తో వెళ్ళాలన్నా సరే మేనేజ్ చేయొచ్చు. MT-15 అది కూడా ఉండదన్నమాట. సో డబల్స్ వెళ్ళాలనుకుంటే MT-15తో కంపేర్ చేసుకుంటే XSR 155 కొంతవరకు బెటర్ అని చెప్తాను. ఇంకా ప్రైస్ కూడా మీకు తక్కువలోనే వచ్చేస్తూ ఉంది XSR 155. అలాగే కొద్దిగా వెయిట్ అయితే తక్కువ ఉండిద్ది. ఎవరైతే షార్ట్ రైడర్స్ ఉంటారో వాళ్ళకి కొద్దిగా వెయిట్ తగ్గితే ప్లస్ పాయింటే అనమాట. ఒక 4 kgs దాకా వెయిట్ తగ్గింది కాబట్టి మీరు XSR 155 అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. లేదు నేను కొద్దిగా హైట్ ఉంటాను, బ్యాక్ సైడ్ పిలియన్ రైడర్ కంఫర్ట్ ఉన్నా లేకపోయినా నేను సింగిల్గా వెళ్ళడానికి నాకు స్టైలిష్ లుక్స్లో ఒక వెహికల్ కావాలి అని అనుకుంటే ఇప్పటికీ మీరు MT-15 అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. కాకపోతే ఒక 10,000 రూపీస్ ఎక్కువ అయితే ఉంది. ఈ వెహికల్ కూడా ఫ్యూచర్లో ప్రైస్ అయితే పెరుగుతుంది అనమాట. మన ఇండియాలో ఈ వెహికల్ రీసెంట్గా లాంచ్ చేశారు కాబట్టి కొంచెం ప్రైస్ అయితే తక్కువగానే పెట్టి లాంచ్ చేశారనమాట. ఫ్యూచర్లో ఒక 5,000 to 10,000 రూపీస్ దాకా ప్రైస్ పెరిగే అవకాశం అయితే ఉంది. క్రేజ్ ఎక్కువ ఉంది అనుకోండి, ఎక్కువ మంది పర్చేస్ చేస్తుంటే ఖచ్చితంగా కొద్దిగా ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే పెరిగిద్ది అనమాట. దీన్ని బట్టి మీరే ఆలోచించుకొని ఒక మంచి వెహికల్ పర్చేస్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. నాకైతే మాత్రం కెఫే రేసర్ లుక్లో XSR 155 డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది. సో మీకు ఏది నచ్చిందో కింద కామెంట్స్ అయితే చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుని నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.